కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, ప్రసాదం, అన్నదానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు. తిరుపతికి తిరుమల ఎంత పవిత్రతగా ఈరోజు ప్రపంచానికి తలమానిపోయిందో, మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఎప్పటికప్పుడు ఎవరి వంతు వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించబట్టి ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను ఘనంగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇంకా ప్రజానీకానికి తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతో మన గుడికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు, అదేవిధంగా ఎండోమెంట్కి సంబంధించిన 9 రోజుల ఉత్సవాలతో పాటు మొదటి రోజున ధ్వజారోహణ, ఆఖరిలో ఏకాంత సేవతో కలిపి 11 రోజులు అంటే తిరుమల దేవస్థానంలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవం తలంపు అన్ని కారణాల వల్ల ఈరోజు మనం బ్రహ్మోత్సవాలని తిరుమలని మన ఆచార సాంప్రదాయాల ప్రకారం పోదామన్న ఉద్దేశంతో ఈ 11 రోజులు జరుపుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ వచ్చినటువంటి అధికారులందరికీ, విజయవాడ దేవస్థానానికి గతంలో కూడా చైర్మన్ గా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కావలిలో కూడా బృందావన కాలనీలో ఆయన నేను పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు కానీ అధికారులు వస్తున్నప్పుడు కూడా మీరు ప్రోటోకాల్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయండి. రెండోది, మనం గతంలో సాంప్రదాయానికి ఇప్పుడు కూడా అదే విధాన్ని పాటించండి. మొదటి రోజు ఆఖరి రోజు కలిపి 7 రోజులు జరిగాయి. ఇక్కడి నుంచి ఈ బ్రహ్మోత్సవాల కారణంగా ఏర్పాటు చేయడానికి ఆయన బుధస్కంధాల మీద పెట్టి నడిపితే ఆయన కన్స్ట్రక్షన్ లో కూడా అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి. బృందావన కాలంలో వెంకటేశ్వర స్వామి యొక్క గుడిని 12 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా సక్సెస్. నమో వెంకటేశాయ నమః. బిల్వకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నవవాహినిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమై మార్చి 8వ తేదీ వరకు జరిగేటువంటి ఈ మహోత్సవాలు మొట్టమొదట తిరుమల దేవస్థానం యొక్క ఆచార సాంప్రదాయాలకు, తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగే విధి విధానాలతో 11 రోజుల పాటు మన బిల్వకుంట క్షేత్రంలోని కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము, పండితులు నిర్ణయించిన మేరకు ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇప్పటికే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి ఈ నెల 21వ తేదీన రథశాల ప్రారంభోత్సవము, కోనేరు ప్రారంభోత్సవము, మెట్లు ప్రారంభోత్సవము, కళ్యాణ మండప ప్రారంభోత్సవంతో కలిపి 21న మొత్తం అన్ని కార్యక్రమాలు ప్రారంభించి గిరి ప్రదర్శనతో 26వ తేదీ ఉదయం 7 గంటలకి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులందరితోనూ ఆర్డీఓ గారి అధ్యక్షతన రివ్యూ నిర్వహించడం జరిగింది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలా పాల్గొనాలి, ఎవరెవరి కర్తవ్యాలు ఏంటి అనే విధి విధానాల మీద ఆర్డీఓ గారి సూచనల మేరకు అందరూ కూడా ఈ రోజున ఎవరి వంతు వాళ్ళు చేసే విధంగా నిర్ణయించడం జరిగింది.
ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకానికి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మన ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూ అయినటువంటి నారద మహర్షి యొక్క చేతుల మీద ప్రతిష్ఠించినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను రంగరంగ వైభవంగా దాతల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి లక్షలాదిగా భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాలలో పాల్గొనండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. గతం కంటే భిన్నంగా ఈ సంవత్సర బ్రహ్మోత్సవాలు తిరుమల దేవస్థాన సూచనల ప్రకారమే నిర్వహిస్తున్నాం. కాబట్టి పవిత్రతకి ఎక్కడ అవకాశాలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలను మన అందరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి కృపకు మన అందరం కూడా పాత్రులు అవుదామని, దేవుని కింకరులుగా మనందరం కూడా బ్రహ్మోత్సవాలను తిలకిద్దామని చెప్పి కావలి ప్రజానీకానికి ఆహ్వానిస్తూ తెలియజేస్తూ ఉన్నా. చాలు.